దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామాన ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఓ చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. ఈ చదివే ముందు నేను ఒక్క మాట మీకు తెలియచేస్తాను. ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజులే మరి క్రైస్తవ ప్రపంచానికి చాలా చిరపరిచయస్తులుగా ఉన్నటువంటి దైవ సేవకులు, సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక చక్కని పాట రిలీజ్ చేశారు. ఆ పాట గురించి 2 మాటలు మీకు చెప్పాలని నా హృదయంలో ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. ప్రియులారా, ఈ రోజున స్టీవెన్సన్ గారు తెలియనటువంటి వారు క్రైస్తవ ప్రపంచంలో ఎవరూ లేరు కదా. ఎందుకంటే ఆ దైవ సేవకుల్ని దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించారు. అనేకమైనటువంటి పాటలు, కొన్ని వందల పాటలు రాశారండి. దాదాపు 1000కి దగ్గరగా ఉంటాయేమో అనుకుంటున్నాను సుమారు. ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం లాంటి పాట. ప్రతి పాట ఎంత జాగ్రత్తగా రాశారంటే ఆ దైవ సేవకులు, నిజంగా ఆశ్చర్యమే. అన్ని కోణాల్లో ఉంటాయి ఆ పాటలు. మీరు చూడండి, అన్ని కోణాల్లో. ఒక వివాహం జరిగిందనుకోండి, వారి పాటలు పాడాల్సిందే. ఎవరైనా చనిపోయారనుకోండి, వారి పాటలు పాడాల్సిందే. సిలువ పాటలు, హెచ్చరిక పాటలు, ఎన్నో. ఒకటేమిటండి, ప్రతి అంశం మీద అమూల్యమైనటువంటి వాక్య ధ్యానంలో నుంచి పుట్టినటువంటి పాటలని చెప్పొచ్చు. ప్రియులారా, ఒక మాట చెప్పనా? స్టీవెన్సన్ గారి పాటల్లోనండి ప్రతి పాటలో ఒక్క వేస్ట్ ఉండదండి. ఒక్కటి లోక సంబంధమైంది కనపడదు. ప్రతి పాటలో కూడా దేవుని వాక్యమే ఉంటుంది. కేవలం దేవుని వాక్యం. నాకు ఆయా సమయాల్లో అనిపిస్తుంది, స్టీవెన్సన్ గారి పాటల పుస్తకం తీసుకొని ఆ పాటలన్నీ చదువుకుంటున్నా కూడా ఎన్ని ప్రసంగాలు దొరుకుతాయో అనిపిస్తుంది. అనిపించేదేముంది, అదేగా నిజం. ఎందుకంటే వాక్యమే ఉంది, ఇంకేం లేదు దాంట్లో. ఒక చక్కని సబ్జెక్ట్ అది. పల్లవి దగ్గర నుంచి ఆ 2-3 చరణాలు, 4 చరణాలు, మరి ఎన్ని చరణాలు అయితే స్టీవెన్సన్ గారు రాశారో ఆ చరణాలన్నిట్లో కూడా ఒక చక్కని సబ్జెక్ట్ దొరికిద్ది. అసలు పల్లవేదో రాసి చరణం ఏదో రాసి ఏటేటో పోయి అసలు ఆ పాటలు కాదండి. ప్రియులారా, ఈ చివరి రోజుల్లో పాటలు గమనిస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంటాయి, ఏవేవో ఉంటుంటాయి. కానీ లక్షల వ్యూస్ ఉంటాయి కానండి, దాంట్లో దేవుని వాక్య సారమేమీ కనపడదు. దానికి సంబంధించినటువంటి వాక్య విధానం ఏమీ అక్కడ ఉండదు. కానీ ఈ దైవ సేవకుల పాటల్లోనండి మొత్తం వాక్యమే. ప్రతి పాట కూడా చాలా జాగ్రత్తగా చక్కగా దేవుడి దైవ సేవకులను వాడుకున్నారు. చక్కటి పాటలు క్రైస్తవ లోకానికి అందించారు. నా మట్టుకు నాకు స్టీవెన్సన్ గారు అంటే చాలా ఇష్టము. మరి ఆ దైవ సేవకుల పాటలన్నా నాకెంతో ఇష్టం. నేను మా సంఘాల్లో కానీ ఆయా సమయాల్లో చాలా పాటలు పాడుతూ ఉంటాను. ఏది ఏమైనా దేవుని చేతుల్లో వాడబడుతున్నటువంటి ఒక చక్కని ఆయుధం అని చెప్పవచ్చు, ఒక చక్కని పాత్రని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలోనండి మరి 2-3 రోజుల క్రితం రిలీజ్ చేసిన ఒక ఆణిముత్యం లాంటి పాట గురించి మీకు చెప్పాలని ఎందుకో నా మనసులో అలాంటి ఒక ఆశ, ప్రేరేపణ కలిగింది. మీరు ఈ పాటికే వినుంటారు, వినకపోతే తప్పకుండా వినండి. ఏంటి ఆ పాట అంటారా? అసలుకు నకిలీకి తేడా తెలియని జనం అనేటటువంటి పాట. అసలుకు నకిలీకి తేడా తెలియని జనం అన్నటువంటి
మాట మీద ఒక 3 చరణాల పాట అండి. చక్కని పాట. ఆ పాట ప్రియులారా, అది పాట అనే కంటే దేవుని యొక్క ఆవేదన పాట రాసినటువంటి స్టీవెన్సన్ గారి గుండెల్లో నుంచి పుట్టింది అంటే బాగుంటుందేమో అనిపించింది. నాకు అనిపిస్తుంది దేవుని యొక్క ఆ బాధ, దేవుని యొక్క ఆవేదన ఈ దైవ సేవకుని గుండెల్లో దేవుడు పెడితే అదే భారంతో, అదే దేవుని మనసుతో, అదే దేవుని యొక్క బాధ ఈ దైవ సేవకుని గుండెల్లో కలిగి వారి కళ్ళం దేవుని కృపలో ఇలా కదిలిందేమో అనిపిస్తుందండి. అదేదో మామూలుగా పాట అనే కంటే దేవుని గుండె చప్పుడు లేక ఆయన హృదయ వేదనని చెబితే బాగుంటుంది. అంత చక్కని పాట. నిజమే. ఈ పాట చూడకపోతే తప్పకుండా చూడండి, వినండి. ఈ పాట వినకపోతే వినండి. నిజమే, ఈ రోజున అసలేది నకిలీ ఏది అన్న దానికి ప్రజలకి తేడా ఏం తెలియట్లే పెద్దగా. ప్రియులారా, నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బాగా చదువుకున్నారు, మంచి చదువు ఉంది, చాలా మంచి ఉద్యోగాలు, బ్రహ్మాండమైన ఈ టెక్నాలజీ వాతావరణంలో చాలా తెలివైనటువంటి వారుగా కనపడుతున్నారు. ఏం తక్కువేం లేదు. కానీ నిజంగా ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అన్నట్టుగా ఈ చదువు ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా, దీని ద్వారా వచ్చిన జ్ఞానం నిజంగా ఉపయోగపడలేదేమో అని నేను కూడా బాధపడుతున్నాను. వాస్తవంగా నేను కూడా వాక్య సత్యం కోసం పోరాడే వ్యక్తిని గనక నకిలీలోకి సంఘాన్ని వెళ్ళనీయకుండా ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి అసలు బోధో అది విరామం లేకుండా సంఘాల్లో చేస్తూ ఉన్నాను గనక నాకు అసలు ఆ పాట గుండెలకి ఎంతో హత్తుకుంది. నిజంగా ఈ రోజున ప్రజలకి అసలేదో నకిలీ ఏదో తేడా తెలియనటువంటి వాతావరణంలో ఉన్నారు. ఆ పాటలో చాలా మంచి మాటలు ఆ దైవ సేవకులు అందించారు. ఈ రోజున గత కాలంలో ఉన్నటువంటి సేవకుల సేవ ఎంత శ్రేష్టమైంది. వారి కన్నీటితో, మోకాల మీద, వారి త్యాగంతో, వారి కష్టంతో ఎలా సంఘాలు కట్టబడ్డాయి. కానీ ఆ సంఘాలన్నీ కూడా ఈ రోజున ఏదో ఆకర్షణలకి, ప్రలోభాలకి, ఏదో హంగు ఆర్భాటాలకి, వాక్యం లేకపోయినా, కాలక్షేపమే ఉన్నా, పెట్టకథలే ఉన్నా, దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి వాతావరణం అంతా అక్కడ కనపడుతున్నా, వాక్యంతో వారి ఆత్మలు ఏమీ పోషింపబడకపోయినా వీరు ఆయా స్థలాలకి, పెద్ద పెద్ద మందిరాలు, ఏసీ మందిరాలు, లేకపోతే ఏదో సెలబ్రిటీ వాతావరణంలో ఉన్నటువంటి సేవకులు ఎక్కడికో వెళ్ళిపోయి నిజంగా అసలు మేము ఎక్కడ పుట్టాము, క్రీస్తులో మా ఆత్మీయ తండ్రి ఎవరు, మేం ప్రభువుని తెలుసుకోవటానికి మా దైవజనులు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు, వారు ఎంత కన్నీరు కార్చారు, ఎంత మోకాళ్ళ మీద గడిపారు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశారు, మా ఇంటింటికి ఎలా తిరిగారు, ఎలా మమ్మల్ని హెచ్చరించారు, మాకు ఎలా బోధించారు, మేము క్రీస్తులో ఉండటానికి, నమ్మటానికి, మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపం కలిగి జీవించటానికి, రక్షణ పొందటానికి వారు ఎలా కృషి చేశారు అన్న సంగతులు అసలు ఆ పాటల్లో చాలా అద్భుతంగా ప్రియులారా, వారు రాసినటువంటి మాటల్లో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ధ్వనిస్తున్నాయి. ఇదేం ఆలోచించట్లా. ఈ రోజున మనుషులు మా సేవకులు ఎంత కష్టపడ్డారు కదా మా కోసం అన్న ఆలోచన ఏమీ లేదు. కానీ వెళ్ళిపోవటమే, నచ్చిన కళ్ళే వెళ్ళిపోవటమే, ఎవరు పెడితే వారి దగ్గరికి వెళ్ళిపోవటమే. ఒక పద్ధతి, పాడు, క్రమము ఏమీ లేదు. ఎక్కడోసాట వెళ్ళిపోవటం, కాస్త కాలక్షేపం చేయటం, మేము క్రైస్తవులమే అనుకోవటం, ఏదో విన్నామనుకోవటం, కాసేపు ఏదో చప్పట్లు కొట్టి విజిల్స్ వేసుకోవటం, ఏదో చేసుకోవటం, వచ్చేయటం. ఈ రోజున నువ్వు చేసిన పనికి ఒక దైవజనుడిగా నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు సంఘాలు మార్చేసి, మందిరాలు మార్చేసి, సేవకుణ్ణి వదిలేసి ఆ రీతిగా నువ్వు ఆయా స్థలాలకు వెళ్ళి ఎక్కడో నచ్చిన కాడికి వెళ్ళిపోయి, వీరు పెద్దవారు, పెద్ద స్థలాలు, పెద్ద మందిరాలు అనుకున్న దగ్గరికి వెళ్ళిపోయి
మీ దైవ సేవకుని ఏడుపుకి, దుఃఖానికి నువ్వు కారణమయ్యావే. నిజంగా ఒక మాట అడుగుతాను, ఇది ఆశీర్వదింపబడే వాతావరణమేనా? దేవుడు ఇష్టపడతాడా? దేవుడు మెచ్చుకుంటాడా? నీ కొరకు ప్రయాసపడి కన్నీరు పెట్టినటువంటి సేవకుల్ని విడిచిపెట్టడం అనేది వాక్యానుసారమైన క్రమమేనంటారా? ఎంత అద్భుతమైన వాక్యం దైవ సేవకులు చెబితే నువ్వు రక్షింపబడ్డావయ్యా. ఒక్కసారి ఆగి ఆలోచించు. ఇప్పుడుకైనా ఒక ఆలోచన చెయ్యి. నీ కొరకు ఆ పాతకాలపు భక్తులు, ఆ పాత తరం సేవకులు, ఆత్మీయంగా నీ తండ్రి సమానులు ఎంత ప్రయాసపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నిజమే, ఈ రోజున సంఘాల పరిస్థితులు ఖచ్చితంగా ఈ పాట ఎలాగుందో అలాగే ఉన్నాయండి, అలాగే ఉన్నాయి. కనుక ఒక్కసారి నువ్వు దేవుని వాక్యానుసారమైన జీవితంలోనికి, నువ్వు యవనస్తుడివైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, ఒక కుటుంబ పెద్దవైనా, నువ్వెవరివైనా సరే దేవుని వాక్య క్రమంలోనికి వచ్చి ఒక్కసారి మరలా నీకు వాక్యం దొరికే స్థలంలో నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి, నీ తల్లి సంఘానికి నువ్వు వెళ్ళాలని ఒక దైవజనుడిగా వాక్యాన్ని బట్టి ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. కథలతో కాలక్షేపం చేయకుండా ఒక్కసారి యూటర్న్ తీసుకో, చక్కగా నీ మందిరానికి వెళ్ళు. ఏమండి, మీ పొరపాటును సరిచేసుకోండి. మీ సేవకుని దగ్గరికి పోయి సమాధాన పడండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను వాక్యం చదివి ప్రార్థన చేసే ముందు మరలా ఒక మాట, స్టీవెన్సన్ అన్నయ్య రాసినటువంటి అసలుకు నకిలీకి తేడా తెలియని జనం అన్నటువంటి పాట తప్పకుండా మీరు వినండి, చూడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక ఆలోచన చేయండి, మార్చుకోండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్క మాట నేను ఇలా చదువుతాను. దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి కొన్ని మాటలు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చింది కదా, సత్యానికి చెవినివ్వకుండా కల్పన కథల వైపు తిరిగే కాలం వచ్చింది కదా. ఆరోగ్యకరమైన హితబోధను అసహించుకొని ఇలాంటి ఒక దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపు నచ్చిన బోధకుల్ని ఏర్పాటు చేసుకునే కాలం వచ్చింది కదా. స్నేహితుడా, నువ్వు ఆ స్థితిలో ఉంటే ఒక్కసారి ఆలోచించి నీ మనసు మార్చుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ, దైవాశీర్వాదాలు నిండుగా నీ కలుగుతూ ఆరోగ్యకరమైన హితబోధ వైపు, నీ ఆత్మీయ తండ్రి వైపు, నీ తల్లి సంఘానికి నువ్వు వెళ్ళి దీవించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి ఆ చక్కని పాట రాసినటువంటి స్టీవెన్సన్ గారిని దేవుడు ఇంకా ఆశీర్వదిస్తూ సమృద్ధైన ఆయన కృప చూపించి ఇంకా అనేకమైన పాటలు క్రైస్తవ ప్రపంచానికి వారి ద్వారా అందించబడాలని ఒక దైవజనుడిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం, ఈ మాటలు మీ ప్రజలకు దీవెనకరంగా చేయండి. కొందరైనా మనసు మార్చుకొని మరలా ఒక ఆలోచన చేసి ఆరోగ్యకరమైన బోధ వైపు తిరుగుదురుగాక. వారి కొరకు ప్రయాసపడినటువంటి నాయన దైవ సేవకుల్ని ప్రేమిస్తూ మరలా వారితో సమాధానపడి తిరిగి వారి సంఘాలకు వెళ్ళే కృప దయచేయండి. తద్వారా మీరు ఆశీర్వదించండి, దీవించండి, తోడుగా ఉండండి. అసలు ఏదో నకిలీ ఏదో గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.